సుకుమార్ డైరెక్షన్, కథ, సెట్టింగ్, రియాలిటీ అన్నీ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఎవరూ సాహసించలేని కథలతో మన ముందుకు వస్తుంటాడు సుకుమార్. ఆర్య లవ్ స్టోరీ చెప్పేటప్పుడు ఆయనకి ఒక్కడికి తప్ప మరెవరికీ నమ్మకం లేదట. కొత్త డైరెక్టరు, కొత్త లైను, పెట్టుబడి పెట్టే ఏ నిర్మాత అయినా సాహసం చేయాలంటే భయపడతాడు కదా. అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా కొంత డౌట్ఫుల్ లుక్సే చూశారట సుకుమార్ వైపు. ధైర్యం అంటే ఏమీ లేదప్ప, భయభయంగా ముందుకు పోవడమే ధైర్యమని ఎవరో అన్నట్టు దిల్ రాజు మాత్రం ఆ కథ మీద నమ్మకంతో, సుకుమార్ మీద మరింత నమ్మకంతో ముందుకు వెళ్ళాడు అంటున్నారు. అది ఎంత చరిత్ర సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అట్లే ఐటెం సాంగ్స్ విషయంలో కూడా సాహసాలు చేశాడనే చెప్పాలి సుకుమార్. నిజానికి ఐటెం సాంగ్స్ అంటే ఇష్టం లేని సుకుమార్కి ఆ తర్వాత ఐటెం సాంగ్ అనేది సెంటిమెంటల్ గా మారిపోయింది. 100% లవ్ స్టోరీ, రంగస్థలము, పుష్ప 1 వరకు సుకుమారు, దేవిశ్రీ ప్రసాద్ల కాంబో ఐటెం సాంగ్స్లది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. దాదాపు బడ్జెట్ రిటర్న్స్ లో 20% ఐటెం సాంగ్సే రాబట్టేదని చెప్పుకుంటారు. ఇక అసలు విషయానికి వచ్చే ముందు మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సాంగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది సుకుమార్ క్రెడిటో, దేవిశ్రీ ప్రసాద్ టాలెంటో, రైటర్ల మహిమో తెలియదు కానీ పల్లవితోటే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటారు. ఆ అంటే అమలాపురం, ఊ అంటావా ఊ అంటావా వరకు అదే ట్రెండ్, అదే వైరల్. ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప 2లోని చూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడరా నా స్వామి పల్లవి చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈ పాట విన్న వాళ్ళంతా ఇది ఐటెం సాంగ్ ఏమో అనుకున్నారు, కానీ నిజానికి ఇది హీరో హీరోయిన్ల కపుల్ సాంగ్ అంటున్నారు. మరి ఈసారి ఐటెం సాంగ్ శ్రీవల్లి చేస్తుందని చెప్పుకుంటున్నారు. అది ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోవాల్సిందే. అంతవరకు అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి పాటనే ఐటెం సాంగ్ అనుకుని ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విశ్వనాథరెడ్డి, విశ్వ రివ్యూస్.